చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బెల్ స్విచ్ ట్రిక్ను ఉపయోగించాడు. వికెట్ రాని సమయంలో ఫీల్డింగ్ టీం ఈ ట్రిక్ను ఉపయోగిస్తే వికెట్ పడుతుందనే సెంటిమెంట్ ఉంది. బెల్ స్విచ్ ట్రిక్ అంటే స్టంప్ మీద ఉన్న 2 బెల్స్ను మారుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ఫలించడంతో ఈ ట్రిక్ బాగా ఫేమస్ అయింది. తాజాగా రోహిత్ శర్మ ఈ బెల్ స్విచ్ ట్రిక్ను సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. 4వ రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో, షకీబ్ అల్ హసన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 12 ఓవర్ల పాటు భారత బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ బౌలింగ్ ఎండ్ వద్ద ఉన్న బెల్స్ను మార్చాడు. అయితే అనుకున్న ఫలితం మాత్రం ఇవ్వలేదు. ఈ ట్రిక్ను తొలిసారి ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ ఉపయోగించగా అది విజయవంతమైంది. ఇక రోహిత్ శర్మ ఆశించినట్టు వెంటనే వికెట్ పడకపోయినా 48 పరుగుల వద్ద వీరిద్దరు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత చివర్లో జడేజా చకచకా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ను పెవిలియన్కు పంపాడు. దీంతో భారత్ తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన రోహిత్ కెప్టెన్గా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్గా దూసుకు వెళ్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.